బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరియు పార్లమెంటరీ బోర్డు మెంబర్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ ముట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటుగా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మొండి చేయి చూపడం జరిగిందని బీజేపీ నాయకులు అన్నారు. బంగారు తెలంగాణ మొత్తం అక్రమ అరెస్టుల తెలంగాణగా మారిపోయిందని మండిపడ్డారు. ఇలా ఇంకా ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు? ప్రజలు మీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. నా పేరు కొండమనెమ్మ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాల్ని. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ముట్టడి కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించినాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలను కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా డబల్ బెడ్రూమ్ల ఇండ్ల విషయంలో పెద్ద ఎత్తున అట్టర్ ఫ్లాప్ అయింది ఈ గవర్నమెంటు. ఈరోజు కేసీఆర్ గారు 100 బెడ్రూమ్లతోటి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలకు చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు నగరం నడిబొడ్డులా ఈరోజు ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు కట్టించినాడు. కానీ పేదలకు ఇవ్వాల్సినటువంటి డబల్ బెడ్రూమ్లు మాత్రం ఇవ్వకుండా 10 సంవత్సరాల నుంచి కాలం గడుపుతున్నాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్తే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందనే నెపంతో ఈరోజు గృహలక్ష్మి పేరుతోటి అందరూ ఇల్లు లేని వాళ్ళందరూ అప్లికేషన్స్ పెట్టుకోండి ఇస్తాము అని, మళ్ళీ దాంట్లో కూడా ఆదాయం సర్టిఫికేట్ తీసుకురండి, కులం సర్టిఫికేట్ తీసుకురండి, ఈ విధంగా ఆడవాళ్ళకే ఇస్తాం, మహిళలకే ఇస్తాము, ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఈరోజు మహిళలు మీ సేవల చుట్టూ ఆదాయం సర్టిఫికేట్ కోసము, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసము మహిళలు పిల్లల్ని ఎత్తుకొని చెట్ల కింద నిలబడి మీ సేవల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ పనికాలం అందుల వరి నాట్లు, మిరప నాట్లు, వరిచేల పనికాలం వల్ల ఈరోజు మహిళలు చాలా ఇబ్బందులు పడుకుంటాం, ఇల్లు వస్తుందేమని ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏ గ్రామంలోకి వెళ్ళినా పూరి గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి క్రమంలో ఈరోజు డబల్ బెడ్రూమ్ పేరు చెప్పారు, తర్వాత 5 లక్షలు చెప్పారు, ఈరోజు 3.5 లక్షలకు చెప్పారు. 3.5 లక్షలకు ఇల్లు అవుతుందా? ఇక్కడ కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ కట్టిస్తారా 3 లక్షలకు ఇల్లు? పేదలకు ఇవ్వాల్సిన ఇల్లు ఇవ్వకుండా మీరు మాత్రం బంగ్లాలు కట్టుకొని బంగ్లాలలో వండుకుంటూ పేదల కష్టాలు చూడకుండా ఈరోజు ప్రతిపక్షాలను అణచివేసే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ అరెస్టులు చేస్తూ గృహ నిర్బంధాలు చేస్తూ ఎవరైనా ప్రజల తరఫున మాట్లాడితే వాళ్ళ మీద మా ఇండ్లపైన దాడి చేసిరని విధంగా పోలీసులు కూడా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే మీ ఇండ్ల అది ప్రజలది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అందరికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ఈరోజు ముట్టడి చేస్తే పోలీసులు అధికార పార్టీకి వంత పాడుతూ మీ మీద పీడీ యాక్టులు పెడతాం, ఇండ్లపైన దాడి చేస్తే ఏం కేసులు ఉంటే ఆ కేసులు పెడతాం, ఆ విధంగా ఈరోజు బెదిరిస్తూ ఉన్నారు. మీ బెదిరింపులకు భయపడేది లేదు. మేము ప్రజల తరఫున నిలబడినాం, ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం, ప్రజలకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఈరోజు కేసీఆర్ గారు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. భూమి లేని రైతులకు భూమి ఇస్తా అనడం కానీ, చదువుకున్న బిడ్డలందరికీ నిరుద్యోగ భృతి ఇస్తా అనడం కానీ, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అనడం కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే. అంతేకాకుండా ఈరోజు మహిళలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి 3rd డిగ్రీ ఉపయోగించి మహిళలను ఈ విధంగా మహిళలపైన 3rd డిగ్రీ ఉపయోగించడం ఏంది అంటే మహిళలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అనేది దీన్ని బట్టే అర్థమవుతుంది. ఈరోజు లిక్కర్ స్కామ్ కవితక్క ఈరోజు మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో పోరాటం చేసింది. కవితక్క, మీరు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని కేసు నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీలో ధర్నా చేయడం కాదు, మొదలు మీరు ఇక్కడ మీ నాయన ఒప్పించి సగానికి పైగా ఉన్నాము, 30% రిజర్వేషన్ కాదు 50% రిజర్వేషన్ ఇవ్వాలన్న మీరు మీ నాయనతో మాట్లాడి ఎందుకు ఈరోజు మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు? మీరు మొదలు మీ ఇల్లును చక్కబెట్టండి, మీరు ఇవ్వండి మొదలు రిజర్వేషన్ ప్రకారంగా మహిళలకు సగానికంటే పైగా ఉన్న మహిళలకు మీరు ఎంత % ఇచ్చినారు? ఈరోజు 6 మందికో 7 మందికో ఇచ్చినారు. మీరు సగం ఇచ్చి తర్వాత మాట్లాడాలని మహిళా బిల్లు కోసం మాట్లాడే అర్హత కూడా మీరు ఈరోజు కోల్పోయారని ఈ సందర్భంగా మేము కవితక్క భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను మేము చేస్తున్నాం. ప్రజల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎక్కువగా వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు, అధికారంలోకి వస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై.
बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद एमएलए डाउन डाउन 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 एमएलए डाउन डाउन एमएलए डाउन डाउन एमएलए एमएलए डाउन डाउन 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 बीजेपी जिंदाबाद కేసీఆర్ डाउन डाउन కేసీఆర్ डाउन डाउन కేసీఆర్ डाउन डाउन డబుల్ బెడ్రూమ్ వెంటనే విడుదల డబుల్ బెడ్రూమ్ వెంటనే విడుదల డబుల్ బెడ్రూమ్ వెంటనే విడుదల డబుల్ బెడ్రూమ్ వెంటనే విడుదల డౌన్ డౌన్ కేసీఆర్ डाउन डाउन కేసీఆర్ डाउन डाउन కేసీఆర్ डाउन डाउन జై బీజేపీ जय बीजेपी జై బీజేపీ जय बीजेपी జై బీజేపీ जय बीजेपी జై బీజేపీ जय बीजेपी దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 बीजेपी जिंदाबाद జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ డౌన్ డౌన్ మీ పేరు చెప్తాం జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాజేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి రాజేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్ గారి నాయకత్వం వర్ధిల్లాబాద్ एमएलए डाउन डाउन एमएलए डाउन डाउन एमएलए डाउन डाउन एमएलए डाउन डाउन केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन जिंदाबाद బీజేపీ जिंदाबाद జిందాబాద్ జిందాబాద్ बीजेपी जिंदाबाद నల్లమట్టి జనార్దన్ రెడ్డి డౌన్ డౌన్ 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 నల్లమట్టి దొంగ మీ పేరు చెప్తాం జై బీజేపీ జై బీజేపీ వాళ్ళకి సకలేడు जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद डाउन डाउन केसीआर 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 डबल बेडरूम వెంటనే మంజూరు చేయాలి డబుల్ బెడ్రూమ్ వెంటనే మంజూరు చేయాలి డబుల్ బెడ్రూమ్ వెంటనే మంజూరు చేయాలి డబుల్ దోపిడీ రాజ్యం బీజేపీ రాజ్యం బీజేపీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కేసీఆర్ దొంగ చెట్టు మీది కొంగ 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 కేసీఆర్ దొంగ నల్లమట్టి మాధవ జనార్దన్ రెడ్డి డౌన్ 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 నల్లమట్టి జనార్దన్ రెడ్డి డౌన్ డౌన్ నల్లమట్టి జనార్దన్ రెడ్డి డౌన్ డౌన్ నల్లమట్టి దొంగ డౌన్ డౌన్ నల్లమట్టి దొంగ డౌన్